ఆది ఎప్పుడు కలిసినా జబర్దస్త్ కామెడీ ఉంటుంది. మరి అది ఈ రోజు ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీనియర్ రాంప్రసాద్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం. పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తున్నాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనం కనపడతాను రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వు ఏం వేసినా కాదేదో అబ్బరకదబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా? అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా? అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగద్ద అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైకిల్ నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కను చూస్తే మాకు మాటలు రావు. ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి. వాళ్ళ బిడ్డ అంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అనే లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదురా. మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపరాది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో. ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైంది. వెళ్దాం పదని చెప్తా. పాటుకొచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దండి. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీకు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు? పిండి మరా? ఈ ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాసులో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు ఎలా అయిపోయాయి? పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 minute, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి. ఓకే
చూడండి నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. ఎల్లు శాంతి ఎల్లు. అసలు మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా, వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్ తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ లాక్కొని తినుంటాడు, ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు, వీడికి వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? అయ్యో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారో అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది. అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్ అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో మన లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయపోయారయ్యా? ఇక్కడేమో ఎందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరిద్దరా? మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే నీదే. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు, నువ్వెందుకు ఫాలో అవ్వవు? ఒక దానిమ్మకాయ ఎంత? దానికి 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని ఆ యాపిల్ కాయ. ఇదిగో సార్. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాప్లికా డబ్బులు వాడికి ఇచ్చే నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం, సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్. నమస్తే అండి. మా అబ్బాయి ఆయన మా పక్కింట్లో పక్కింట్లో. నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న. నాన్న అంటున్నాడు. బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపో. వెళ్ళు. నేను నాన్నే, నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లలను పట్టుకుని అలా కొడతారు? ఆడెవడు కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమాన గదిలోంచి అబ్బో రాజుగారు. పోలీస్ 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 పోలీస్. ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీస్ లో? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్. పోలీస్ ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత నీకు బీపీ చెక్ చేయాలా? రాసుకో 120/90. 120/90. ఏమండి? ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి అదే వాయిస్ చెప్పు ఫస్ట్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. ఇగో టిష్యూ.
మీరు వెళ్ళండి, పర్లేదు, నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికా? చి, నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే. భగవంతుడు మనకు 10,000 ఎందుకు ఇచ్చాడంటే 10 మందికి అన్నం పెడితే 10 కాలాల పాటు ఆ 10 మందికి చెప్పుకుంటూ పోతుంటే అదే మనకు 10,000. ఏటండి 10 గోల? వాళ్ళు ఎలాగో ఎవరో కాస్త శబ్దం నేనే గ్యాప్ తీసుకున్నాను రా. ఆకలితో కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఇక చాలు, రారా, నేను నీకు అన్నం పెడతాను, రారా.